హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. నేను ఎవ్రీడే మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్ లో నుండి పాలు తీసిన తర్వాత పాల మీద మీగడని ఇలా తీసి ఒక కంటైనర్ లో అయితే స్టోర్ చేసుకుంటాను. నేను ఎవ్రీ మంత్ అయితే నేను నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. పాల మీద మీగడ మొత్తం తీసిన తర్వాత నేను పాలైతే స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుంటాను. ఇలా మనం రోజు పాల మీద మీగడ తీసి స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఇంట్లోనే ఫ్రెష్‌గా అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజు మార్నింగ్ అయితే నేను టిఫిన్ కోసం అయితే పూరీలైతే చేస్తున్నాను. ఇక్కడ 3 కప్స్ ఆశీర్వాద్ పిండి ఉంటుంది గదా! అది తీసుకుంటున్నాను. అందరూ పూరీలని మైదాతో చేస్తారు. నేనైతే ఇలా గోధుమ పిండితోటే చేస్తాను. మనం ఏ పిండి తీసుకున్నా కూడా, ఏ ఐటెమ్ తీసుకున్నా కూడా ఇలా పిన్స్‌తో కవర్ చేస్తే మనకి పిండనేది ఫ్రెష్‌గా ఉంటుంది. పిండిలో కొంచెం టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మనం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మరీ సాఫ్ట్‌గా కలుపుకోకూడదు. కొంచెం సాఫ్ట్‌గా అయితే కలుపుకోవాలి. మనకి పూరీలకి కొంచెం పిండనేది గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకి పూరీలనేది బాగా పొంగుతాయి. మనం చక్కెర వేయడం వల్ల పూరీలనేవి మనకి మంచిగా కలర్‌ఫుల్‌గా అయితే వస్తాయి. ఇక్కడ నేను పిండి కలుపుతూనే మా సనంకైతే పాలు తీసైతే పెడుతున్నాను. మా షన్నుకి రోజు పాలైతే ఇస్తాను. చాయ్ అయితే ఎక్కువగా ఇవ్వను. మా కోసమైతే ఇక్కడ నేనైతే చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ మార్నింగ్ అయితే మేమైతే ఫస్ట్ చాయ్ అయితే తాగము. కొన్ని వేడి నీళ్ళల్లో అయితే కొంచెం పసుపేసుకొని అయితే తాగుతాము. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి అలా ఇలా చాయ్ అయితే తాగుతాము. ఈ చాయ్ నేనైతే ఎక్కువ సేపయితే మరగనిస్తాను. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. నేనైతే సిమ్‌లో పెట్టయితే ఇక్కడ చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే పక్కనైతే పిండైతే కలుపుకుంటున్నాను. మనం పిండిని ఎంత బాగా కలిపితే మనకి పూరీలనేది అంత బాగా వస్తాయి. పిండి మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం లాస్ట్‌లో ఆయిల్ వేయడం వల్ల పిండనేది ఆరిపోకుండా ఉంటుంది. ఈ పిండిని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకైతే నానబెడతాను. మేము అయితే ఎవ్రీ వింటర్‌లో అయితే ఇలా 1 గ్లాస్ వాటర్‌లో అయితే పసుపు వేసుకొనైతే మార్నింగ్ అయితే తాగుతాము. తర్వాతైతే టీ అయితే తాగుతాము. ఇంతలోపైతే మనకి పిండనేది బాగా నానిపోతుంది. నేనిక్కడ పూరీలకి కర్రీ చేయడం కోసమైతే పచ్చి శనగలంటారు గదా! అవైతే తీసుకుంటున్నాను. చెనా మసాలా కర్రీ అయితే చేస్తున్నాను పూరీలకి కాంబినేషన్‌గా. ఈ శనగలని మనం ఒక 2, 3 సార్లయితే బాగా కడుక్కోవాలి. వీటిని మొలకలుగా చేసి కూడా అమ్ముతారు. కానీ ఇవైతే మొలకలుగా అయితే లేవు. ఇలా పచ్చి శనగలు తీసుకోవడం కంటే మొలకలుగా వచ్చిన శనగలు తీసుకుంటే చాలా మంచిది. కానీ ఇక్కడ నేనైతే పచ్చి శనగలైతే తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొనైతే కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకైతే లిడ్ అయితే క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టేసాను. పూరీలు చేయడం కోసమైతే ఇలా కొంచెం బాల్స్‌లా అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి పూరీలనేవి చేయడం ఈజీగా అవుతుంది. నేనైతే పూరీ ప్రెస్సింగ్ కోసం ఈడ గ్యారెల మిషన్ అయితే యూజ్ చేస్తాను. ఈ గ్యారెల మిషన్‌కి కవర్ అయ్యేలా ఒక కవర్ అయితే ఇలా కట్ చేసుకొని ముందుగానే అన్నీ సెట్ చేసి అయితే పెట్టుకుంటాను. మనకి చేయడం అయితే ఈజీ అవుతుంది. కొంచెం కటోర్‌లో ఆయిల్ తీసుకొని ఆ కవర్‌కి స్ప్రెడ్ చేసి మనం గ్యారాలు చేసుకుంటాం గదా! అలానే ఇలా పూరీ ప్రెస్సింగ్ చేసుకుంటే మనకి పూరీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఈ గ్యారెల మిషన్‌తో ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి త్వరగా అయిపోతుంది. అలాగే పూరీలు చేయడం కూడా ఈజీ అవుతుంది. ఇక్కడ మా షన్ను కూడా చేస్తా అని పూరీలన్నీ ఇలా చిన్న చిన్నగా అయితే ప్రెస్ చేసి ఉంచింది. నేనైతే మళ్ళీ ప్రెస్ చేయాల్సొచ్చింది ఈ పూరీలని. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా చేస్తారు ఇలాంటియి. మా పాప కూడా అంతే ఇలానే చేస్తా చేస్తా అని అన్నీ చిన్నగా చేసి పెట్టేసింది. నేనైతే మళ్ళీ చేయాల్సొచ్చింది. ఇలానే అన్ని పూరీలైతే చేసి తర్వాత డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి.
ముందైతే కర్రీ ప్రిపేర్ చేయడం కోసమైతే ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసైతే పెట్టుకుంటున్నాను నేను. మనం ఏ కర్రీ చేసినా గూడా ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకి కర్రీ చేయడం అయితే ఈజీ అవుతుంది. అలాగే అప్పటిదప్పుడు ప్లాట్‌ఫార్మ్ ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేస్తూ ఉంటే మనకి స్టవ్ కూడా నీట్‌గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసైతే పెట్టుకున్నాను. ఇంతలో అయితే మనకి విజిల్స్ అయితే రావడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్‌ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇంతలో నా చాయ్ కూడా రెడీ అయిపోయింది. నేనైతే 2 కప్‌లో అయితే స్ట్రెయిన్ చేసుకొని చాయ్ అయితే తాగాను ఫస్ట్. తర్వాత అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం మార్నింగ్ అయితే ఇలా చాయ్ తాగడం వల్ల మనకి మార్నింగ్ అయితే ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక్కడ నాకు, మా హస్బెండ్‌కైతే చాయ్ అయితే చేసుకున్నాను నేను. మా షన్ను అయితే పాలైతే తాగలేదు ఈరోజు. తనైతే పూరి కావాలనే వెయిట్ చేస్తుంది. పూరి చేయడం కోసమైతే నేనైతే కర్రీ చేస్తున్నాను ఫస్ట్. ఒక బౌల్ అయితే పెట్టుకొని ఇందులో బౌల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకి జీలకర్ర అయితే వేసుకోవాలి. నా స్పూన్ అయితే చిన్నగున్నది అందుకే చూపిస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండంగానే నేనైతే చాయ్ అయితే తాగాను. ఎందుకంటే మా షన్ను అయితే పాలైతే తాగనన్నది. ఇగ త్వరగా అయితే తన కోసం అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. స్కూల్‌కి టైం అవుతుందని. మార్నింగ్ అయితే ఇలానే ఉంటుంది హడావుడి ఎవరి ఇంట్లో అయినా. మా షన్ను అయితే రెడీ అవ్వడం లేటే అవుతుంది. ఎందుకంటే ఎంత తొందరగా లేసినా కూడా తనైతే రెడీ అవ్వడం అయితే లేట్ చేస్తుంది. తినే దగ్గరైనా, రెడీ అవ్వడం దగ్గరైనా. ఒక్కోసారి అయితే నేను లేవకముందే తనే ముందు లేసి బ్రష్ చేసుకొని రెడీ అవుతుంది. కానీ నేను లేసినప్పుడైతే తనైతే కావాలనే లేట్ చేస్తుంది. మన ఆనియన్స్ అయితే ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్‌లా అయిన తర్వాత మనం ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం మనకి పచ్చి వాసన పోయేంత వరకి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 చిన్న టమాటాలనైతే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలు వేసుకొని టమాటా కూడా మనకి సాఫ్ట్‌గా అయ్యేంత వరకి కుక్ చేసుకోవాలి. ఇంతలో అయితే మనం కుక్ చేసుకున్న పచ్చి శనగలున్నాయి కదా! అవి కుక్కర్‌లో నుండి తీసేసి వాటర్‌లో నుండి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక స్ట్రెయినర్ తీసుకొని వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ పడేయకూడదనుకుంటే మీరు వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకి మళ్ళీ స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఎప్పుడు కూడా ఇలా స్ట్రెయిన్ చేసే తీసుకుంటాను. టమాటాలు సాఫ్ట్‌గా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న ఈ శనగలని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాలు ఇంకా ఈ శనగలు మొత్తం కలిసిపోయేలా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. ఇందులో టేస్ట్‌కు సరిపడినంత ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను నేను. మీరు ఎక్కువ స్పైసీగా తినేదుంటే 1 ½ అలా అయితే వేసుకోండి. ఇగ మా పాప తింటుంది కదా అని నేనైతే ఒక 1 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. అలాగే కొంచెం జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే బావుంటుంది జీలకర్ర మెంతి పొడి వేయడం వల్ల. మనం బయట చనా మసాలా తీసుకొని వేసుకోవచ్చు. కానీ ఆ ఫ్లేవర్ అయితే బావుండదు. నేనైతే 2 ప్యాకెట్స్ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే 2 ప్యాకెట్స్ కూడా నాకు నచ్చలేదు. అందుకనే ఇంట్లోనే నా ఓన్ మసాలాస్‌తో నేనైతే ఈ చనా మసాలా కర్రీ అయితే రెడీ చేస్తాను. కొంచెం అయితే లవంగాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ పట్టేలా అయితే బాగా ఉడికించుకోవాలి. అందరూ కూడా ప్యాకెట్స్ మసాలాలైతే యూజ్ చేస్తారు. కానీ ఆ ఫ్లేవర్ అయితే నాకు నచ్చలేదు. అందుకనే 2 టైమ్స్ వాడి నేనైతే యూజ్ చేయట్లేదిగ. ఇంట్లో ఉన్న మసాలాసే వేసి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం
ప్రిపేర్ చేసుకున్న కర్రీని వేరే స్టవ్ పైనకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక స్మాషర్‌తో అయితే కొంచెం స్మాష్ చేసుకున్నాను. మొత్తం కూడా స్మాష్ చేసుకోకూడదు. కొంచెం మనకి కర్రీ కొంచెం గ్రేవీ టైప్‌లో వచ్చేంత వరకి స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే ఒక కడాయిలో వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు స్లో ఫ్లేమ్‌లో అయితే పూరీలైతే కాల్చుకోవాలి. అప్పుడే మనకి పూరీలనేవి బాగా కుక్ అవుతాయి. మనం ఎప్పుడు డీప్ ఫ్రైస్ చేసినా ఇలా ఐరన్ కడాయిలో చేస్తే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఏ డీప్ ఫ్రైస్ అయినా. అలాగే ఆయిల్ కూడా మనకి బాగా పీల్చుకోవు. ఇలా ఐరన్ కడాయిలో చేయడం వల్ల. నేను పూరీలు ఎప్పుడు చేసినా గూడా బాగా పొంగుతూ బాగా వస్తాయి పూరీలు. ఒకసారైతే నేను చెప్పిన విధంగా అయితే మీరు పూరీ పిండి అయితే కలిపి చూడండి. మీరు వద్దన్నా కూడా పూరీలైతే ఇలా పొంగుతూ అయితే వస్తాయి. నేనైతే ఇలానే అన్ని పూరీలైతే ఫ్రై చేసుకుంటూ ఒక స్ట్రెయినర్‌లోకైతే తీసుకుంటున్నాను. మనం ముందుగానే చక్కెర, ఉప్పు ఇంకా ఆయిల్ వేయడం వల్ల మనకి పూరీలనేవి పొంగుతూ బాగా వస్తాయి. ఇప్పుడు కర్రీలో అయితే ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఉంచుకొని, కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి కొత్తిమీరతో అయితే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే ఎందులో అయినా కొత్తిమీర అయితే ఎక్కువగానే వేస్తాను. కర్రీ అయితే మనకి చాలా బావుంటుంది ఈ పూరి కాంబినేషన్‌తో. అంతే ఫ్రెండ్స్, చెనా మసాలా కర్రీ విత్ పూరి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకుంటే మా షన్నుకైతే బాగా నచ్చింది. తను సూపర్ అని చూపిస్తుంది. తను లంచ్‌లోకి కూడా ఇదే తీసుకెళ్ళింది టిఫిన్ బాక్స్‌లోకి. ఇగ తను స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా టిఫిన్ అయితే చేసేసాము. చూసారా ఫ్రెండ్స్, మనకి పూరీలైతే ఎంత బాగా సాఫ్ట్‌గా వచ్చాయో. ఒకసారైతే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. మనం కొంచెం స్పైసీగా చేయకుండా కారం తక్కువగా వేసి చేయడం వల్ల చిన్న పిల్లలకైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఒకసారైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మా షన్నుకైతే లంచ్ బాక్స్‌లో కూడా ఈ టిఫినే పెట్టేసాను. అలాగే స్నాక్స్ కోసం ఆరెంజ్ అయితే కట్ చేసి కొంచెం సాల్ట్ అయితే వేసి బాక్స్‌లో అయితే పెట్టేసాను. మనం పిల్లలకి ఎప్పుడు స్నాక్స్ పెట్టినా కొంచెం సాల్ట్ అయితే వేసి పెడితే ఫ్రూట్స్ ఫ్రెష్‌గా ఉంటాయి. అందుకనే సాల్ట్ వేసి పెడతాను నేను. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్ యూ.